సొంత గడ్డపై ఆర్సీబీ మరో విజయాన్ని నమోదు చేసింది. అగ్రెసివ్ ఆటగాడు విరాట్ కోహ్లీ విరుచుకుపడిన వేళ రాయల్ ఛాలెంజర్స్ కు మరో విజయం దక్కింది. 5 వికెట్ల తేడాతో గుజరాత్ ను మట్టికరిపించిన ఆర్సీబీ ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఐపీఎల్ 19వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకెళ్తోంది. చిన్నస్వామి స్టేడియంలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపిస్తూ గుజరాత్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఉఫ్మనిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ కు ఓపెనర్ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అదిరే ఆరంభమిచ్చారు. ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న సాయి ఈ సీజన్లో సెంచరీతో మెరిశాడు. గిల్ సైతం దంచికొట్టగా గుజరాత్ స్కోరు పరుగులు పెట్టింది. వీరిద్దరి భాగస్వామ్యం 128 పరుగుల వరకు కొనసాగింది. గిల్, బట్లర్, జాసన్ రాణించడంతో ఆర్సీబీకి 206 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది గుజరాత్. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి 24 పరుగులకే తొలి వికెట్ పడింది. మరోవైపు విరాట్ కోహ్లీ ఇచ్చిన సులువైన క్యాచ్ ను సుందర్ నేలపాలు చేశాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్న కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 44 బంతుల్లో 81 పరుగులు చేసి మ్యాచ్ ను ఆర్సీబీ వైపుకు తిప్పాడు. మరోవైపు పడిక్కల్ హాఫ్ సెంచరీ జట్టు విజయానికి కారణమైంది. పటీదార్ విఫలం కాగా తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా మ్యాచ్ ను విజయ తీరాలకు చేర్చారు. గుజరాత్ ఓటమితో సాయి సుదర్శన్ సాధించిన సెంచరీ వృధా కాగా ఆర్సీబీ గెలుపులో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ 19వ సీజన్లో ఆర్సీబీ 5వ విజయం సాధించగా పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది.